జీవన తరంగాలు ఇకపై శనివారం కూడా మధ్యాహ్నం 3:30 మీ ఈటీవీలో. కలుద్దామని చెప్పి యశోద ఫోన్ చేసి గంటన్నరైంది, కానీ మేడం గారు ఇంకా రాలేదు. ఎక్కడున్నావు యశోద? ఏంటి హరి, ఏం తప్పు చేసేవాళ్ళ చెంపలేసుకుంటున్నావు? తమరికి అలా అర్థమైందా? తమరి కోసం ఎదురు చూస్తూ చూస్తూ గంటన్నర నుంచి నేను ఇక్కడ దోమలకి రక్తదానం చేస్తున్నాను. ఇంకొక 5 minutes నువ్వు లేటుగా వచ్చిండుంటే నేను జమ్మూ కాశ్మీర్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నావని తెలుసా? సరే కానీ ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? సన్యాసం తీసుకుందామని. సన్యాసమా? మరి ఏం చేయమంటావు? తమరి కోసం ఎదురు చూసి చూసి జీవితకాలం గడిచిపోతుందేమో అనిపించింది. అందుకే ప్రశాంతంగా హిమాలయాలకు వెళ్ళిపోదాం, సన్యాసం తీసుకుందాం అనుకున్నాను. నేను తొందరగా వచ్చి తప్పు చేశానే. సర్లే, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు హిమాలయాలకి వెళ్ళిపో. సర్లే, ఆల్ ది బెస్ట్. ఆ ఊర్మిళ కాదు రాక్షసి నువ్వు. అరే, చిన్నపిల్లాడు హిమాలయాలకు వెళ్తానన్నాడు, చలికి తట్టుకోగలడా లేదా? అరే పాపం, జాలి దయ కరుణ లాంటివేమీ లేవా నీకు? చిన్న పిల్లాడా? ఎవరు సార్ ఇక్కడ? నాకెవరు కనిపించడం లేదే. ఎక్కడా చిన్నపిల్లాడు? హలో మేడం, చిన్నపిల్లాడంటే నేను. అవునా, తమరు చిన్నపిల్లాడా? ఎవరు నాకు చెప్పలేదే. మరి చిన్నపిల్లాడు అయ్యుండి ప్రేమ కోసం ఎదురు చూస్తూ దోమలకి రక్తదానాలు చేయాల్సిన అవసరం ఏంటి? చిన్నపిల్లలు ఎక్కడైనా ప్రేమించుకోవచ్చా చెప్పు? కాబట్టి ఈ ప్రేమను తీసి పక్కన పెట్టి హ్యాపీగా హిమాలయాలకి వెళ్ళిపో. నా బుజ్జి కదూ. ఆగు. వామ్మో వామ్మో, ఏంటే యశోద రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు? నీకు ఇదేమైనా న్యాయంగా ఉందో చెప్పు? తమరే కదా అన్నారు హిమాలయాలకి వెళ్తానని. చిన్నపిల్లాన్ని నేను నోరు తెరిచి ఏమైనా మాట్లాడగలనా? కోపంలో 1,00,000 అంటాం. నువ్వు గంటన్నర క్రితం త్వరగా రమ్మని చెప్పి మరి లేటుగా వస్తే ఆ మాత్రం కోపం రాదా? తమరంటే అబ్బాయిలు సార్. ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు, ఇలాంటి ప్రశ్నలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ నేను అమ్మాయిని. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరి కోసం వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు అని ఈ ప్రశ్నలన్నీ మాకు అడుగడుగునే వస్తాయి. ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పాననుకో, ఈ టైంలో ఏం ఫ్రెండ్షిప్, పొద్దున్నే మాట్లాడుకోవచ్చులే అంటారు. అదే లవర్ని కలవడానికి వెళ్తున్నాము అంటే అయ్యో అదో పెద్ద పాపం. దానికంటే ముఖ్యంగా ఆ విషయం ఇంట్లో మేము చెప్పలేము. ఎందుకంటే మీ అబ్బాయిలు ఎప్పుడు ఎక్కడికి ఎలా ప్లాన్ చేస్తారో మాకు తెలియదు కదా. రాము అంటే హట్ అవుతారు. అటు తిరిగి ఇటు తిరిగి అబ్బాయిలదే తప్పని భలే చెప్పేస్తారు మీరు. అవును, ఏ విషయంలో అయినా అబ్బాయిలదే తప్పు, అమ్మాయిలు మంచివాళ్ళు. నిజమే నిజమే, రాత్రి న్యూస్ ఛానల్లో చూపించారులే. కొంచెం వెటకారం ఎక్కువైనట్టుగా లేదు? సరే గాని, ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలన్నా ఏంటి? చెప్పడం మర్చిపోయాను హరి. మనం సరితని ఊర్మిళ ఇంట్లో పెట్టడం చాలా మంచి పని అయింది. అక్కడి నుండి సరిత మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ ఇస్తూనే ఉంది. మొత్తానికి నీ ఐడియా వర్కౌట్ అయిందన్నమాట. అవును హరి. ఇప్పుడు నీ టెన్షన్ కొంచెం తీరిందా? చాలా వరకు తీరింది హరి. ఇప్పుడు నా మనసు కొంచెం కుదుటపడింది. సరే, తినడానికి ఎక్కడికైనా బయటికి వెళ్దామా? ఎక్కడికి? జస్ట్ పక్కనే, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్లే దారిలో చిట్యాల ఊరులో లెఫ్ట్ సైడ్ చిన్న బండి మీద టిఫిన్ పెడతారు, చాలా బాగుంటాయి. అలా వెళ్ళి తినేసి ఇలా వచ్చేద్దాం. ఏంటి చిట్యాలనా? మహాప్రభు, అదేమైనా సందు చివరుందనుకుంటున్నావా ఏంటి? హలో మేడం, గట్టిగా బండి మీద కొడితే 2 గంటలు వెళ్ళడానికి 2 గంటలు రావడానికి, అంతే కదా? అప్పుడు తెల్లారిపోతుంది. అంతకంటే ముఖ్యంగా
మనం వెళ్ళేది తినడానికి అన్నట్టుగా ఉండదు, తిన్నది అరిగించుకోవడానికి అన్నట్టుగా ఉంటుంది. మహాప్రభు, ఇక్కడే లోకల్లో ఎక్కడైనా మంచి టిఫిన్ సెంటర్కి తీసుకువెళ్ళు. సరే పద.